నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. స్పోర్ట్స్ ఛాంపియన్స్ సాత్విక్ చిరాగ్. భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో విజేతలుగా నిలిచారు. డబుల్స్ ఫైనల్స్లో 21-15, 21-15తో చెన్ యాంగ్ లూయి జంటపై విజయం సాధించారు. ప్రపంచ టూర్ టోర్నీల్లో సాత్విక్ చిరాగ్ జోడీకి ఇది 9వ టైటిల్. రొమాగ్నా గ్రాండ్ ప్రీ విజేత వెర్స్టాపెన్. ఎమిలియా రొమాగ్నా గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేసును మ్యాక్స్ వెర్స్టాపెన్ కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది 7 గ్రాండ్ ప్రీ రేసుల్లో వెర్స్టాపెన్కు ఇది 5వ విజయం. నోరిస్ 18 పాయింట్లు సాధించి రన్నరప్గా నిలిచాడు. నేషనల్ విషయానికి వస్తే ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచి ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచి 2024 ప్రకారం భారత ర్యాంక్ మెరుగై 39వ స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. 2021లో WEF ప్రకటించిన ఈ సూచీలో భారత్ 54వ స్థానంలో ఉంది. అమెరికా, స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. పెరగనున్న మనిషి సగటు జీవితకాలం 4.9 ఇయర్స్ నుంచి మనకు మగవారికి, మహిళల్లో 4.3 ఇయర్స్ పెరుగుతుందని తెలిపారు. వార్తల్లో వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు అంటే నిఖత్ పసిడి పంచ్. ఎల్లోడా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. ప్యారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. 52 కేజీల తుదిపొరలో ఆమె 5-0తో ఉర్కు బయేవా కజకిస్తాన్ను చిత్తు చేసింది. మరో భారత బాక్సర్ మీనాక్షి 48 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. శ్రీ రవిశంకర్. శ్రీలంకలో 200 ఏళ్లు పూర్తి చేసుకున్న భారత సంతతి తమిళుల స్మారకంగా విడుదల చేసిన తొలి స్టాంపును భారత ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్ స్వీకరించారు. ఈ స్టాంపును శ్రీలంక తూర్పు ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమన్ బహూకరించారు. ఆర్టికల్ 370 రద్దుకు సుప్రీం సపోర్టు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణం ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు 2023 డిసెంబర్ 11 నాటి తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వీటిని పరిశీలించి విచారణ అర్హత లేదని తేల్చింది. పిటిషన్ను తోసిపుచ్చుతున్నట్లు పేర్కొంది. ఇంకా వార్తల్లో వ్యక్తులు ఎవరున్నారంటే ఇబ్రాహీం రైసీ. హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియన్ సహా ఇతరులకు ఇరాన్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఘనంగా నివాళులు అర్పించింది. రాజధాని టెహ్రాన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరాన్ సుప్రీం అధినేత అయతుల్లా అలీ ఖమేనీ పాల్గొన్నారు. లై చింగ్తే తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లై చింగ్తే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. తైవాన్ను 8 ఏళ్లుగా నడిపించిన సాయ్ ఇంగ్వెన్ స్థానంలో లై బాధ్యతలు చేపట్టారు. టో లామ్ వియత్నాం భద్రతా సంస్థల అధిపతి టో లామ్ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. లామ్ పదవీకాలంలో పోలీసు, ఇంటెలిజెన్స్ శాఖలను పర్యవేక్షించినప్పుడు దేశంలో ప్రాథమిక హక్కులను యథేచ్ఛగా ఉల్లంఘించారని, అంతర్జాతీయ చట్టాలను ధిక్కరించి విదేశాల్లో అపహరణకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ప్రస్తుత పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ గుయన్ ఫూ ట్రాంగ్ 2021లో మూడోసారి ఆ పదవిని చేపట్టారు. అరుణాచల్ ముఖ్యమంత్రిగా ఫేమా ఖండు ప్రమాణం. డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ 10 మంది మంత్రులు కూడా. 36 ఏళ్ల తర్వాత మంత్రివర్గంలో మహిళలకు అవకాశం. కేంద్ర మంత్రులు అమిత్ షా వీళ్ళు హాజరయ్యారు. మరి 36 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో దసంగ్లు పుల్ అనే మహిళకు మంత్రి అవకాశం వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరు అని అడుగుతారు. అయితే దసంగ్లు పుల్ అరుణాచల్ మాజీ సీఎం కనికో పుల్ భార్య. అయితే రాష్ట్రంలో 2వ మహిళా మంత్రి దసంగ్లు పుల్ ఈమె. 36 ఏళ్ల తర్వాత అరుణాచల్లో దసంగ్లు పుల్ మహిళా మంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఈమె 2వ మహిళా మంత్రి కావడం గమనార్హం. రాష్ట్రంలో మొట్టమొదటిగా 1988లో కొమోలి మొసాంగ్ డిప్యూటీ మంత్రిగా పనిచేసి చరిత్ర సృష్టించారు. ఆమె 1990లో కేబినెట్ మంత్రిగా నియమితులయ్యారు. ప్రస్తుత మంత్రి దసంగ్లు పుల్ మాజీ సీఎం కలికోపుల్ భార్య.
2040లో చంద్రయాన్-3 ప్రయోగంలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ను దించిన ఇస్రో కీలక విషయాలను రాబట్టింది. ఆ సమాచారంతో చంద్రయాన్-4ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలోనే చంద్రుని ఉపరితలం నుంచి రాళ్ళు, మట్టిని భూమిపైకి తీసుకువచ్చి వాటి ద్వారా మరిన్ని విషయాలు రాబట్టాలని ప్రయత్నిస్తుంది. ఇందుకు చంద్రయాన్-4ను ప్రయోగించనుంది. 14 రోజుల పాటు, అంటే ఒక లూనార్ డే అంటే 14 రోజులకు సమానం. చంద్రుడిపై చంద్రయాన్-4 పరిశోధనలు జరిపి తిరిగి 14 రోజుల తర్వాత భూమికి చేరుకుంటుందని ఇస్రో అధికారులు వెల్లడించారు. చంద్రుని పైన 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది. పగలు సమయంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దాదాపు 125 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా. రాత్రి సమయాల్లో 14 రోజుల పాటు గడ్డ కట్టుకుపోయే చలి ఉంటుందని తెలుస్తుంది. ఆయా నేపథ్యంలో పగలు సమయంలోనే చంద్రయాన్-4ను ల్యాండ్ చేయనున్నారు. ఈ యాత్రను 2040లో చేపట్టాలని ఇస్రో ప్రణాళికలు ఇప్పటికే చేస్తున్నట్లు తెలుస్తుంది. చంద్రుడిపైన ఉన్న రాళ్ళు, మట్టి నమూనాలను సేకరించి వాటిని మరింత విశ్లేషించేందుకు భూమిపైకి తీసుకురావడమే చంద్రయాన్-4 ప్రాథమిక లక్ష్యం. ఒకవేళ చంద్రయాన్-4 విజయవంతమై తిరిగి భూమిపైకి వస్తే అమెరికా, చైనా, రష్యా తర్వాత ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించనుంది. ఇక చంద్రునిపై చంద్రయాన్-3 ల్యాండ్ అయిన శివశక్తి పాయింట్కు దగ్గరలోనే చంద్రయాన్-4 కూడా ల్యాండ్ కానుంది. కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంఘాల మధ్య భేదాలు ఏమేమి ఉన్నాయంటే, కేంద్ర ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం ఆర్టికల్ 280 ప్రకారం రాష్ట్రపతి 5 సంవత్సరాలకు ఒకసారి లేదా అవసరం అనుకుంటే ఎప్పుడైనా ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ఆర్థిక సంఘం ఆర్టికల్ 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం 243I, 243Y ప్రకారం గవర్నర్ 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. కేంద్ర ఆర్థిక సంఘంలో ఒక చైర్మన్ ఉంటారు. ఇందులో కూడా ఒక చైర్మన్, 4 సభ్యులు ఉంటారు. 4 సభ్యులు ఇందులో కూడా ఉంటారు. ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య వనరుల విభజనపై సలహాలు ఇస్తుంది. ఇది స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం బదలాయించిన వనరులపై సిఫారసులు చేస్తుంది. వీరు తమ నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తారు. వీళ్ళు గవర్నర్కు సమర్పిస్తారు. చైర్మన్ ఇతర సభ్యులను రాష్ట్రపతి తొలగిస్తారు. వీళ్ళను గవర్నర్ తొలగిస్తారు. వీరు రాజీనామాలు కూడా రాష్ట్రపతికి సమర్పించాలి. వీళ్ళు గవర్నర్కు. మొదటి చైర్మన్ ఎవరున్నారంటే కేసీ నియోగి. దానికి మొదటి చైర్మన్ లక్ష్మణస్వామి. ఇక తెలంగాణ విషయానికి వస్తే తొలి మెగా ఫుడ్ పార్క్, రాష్ట్రంలోనే అతిపెద్దదైన మెగా ఫుడ్ పార్కును ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభించనున్నారు. దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో 25,000 మందికి పైగా వీళ్ళ ఉపాధి జరుగుతుంది. పెద్దలకు కూడా బీసీజీ టీకా ఇస్తారంట. పిల్లలకు బీసీజీ టీకా ఇస్తుండగా 2025 నాటికి క్షయ నిర్మూలనే లక్ష్యంగా తొలిసారిగా 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే తొలి భారత అంతరిక్ష పర్యాటకుడు రోదసి యాత్ర స్పేస్ షిప్ చేసిన భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా గోపీచంద్ తోటకూర చరిత్ర సృష్టించారు. రాకేష్ శర్మ తర్వాత రోదసి యాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్ 25 వ్యోమనౌకలో గోపీచంద్ ఈ యాత్ర పూర్తి చేశారు. ఇంటర్నేషనల్ విషయానికి వస్తే యుఏఈ బ్లూ రెసిడెన్సీ వీసా పర్యావరణం ప్రోత్సహించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతిని కాపాడేందుకు కృషి చేస్తున్న వ్యక్తుల కోసం సుదీర్ఘకాలం చెల్లుబాటు అయ్యేలా బ్లూ రెసిడెన్సీ వీసాను తీసుకురానుంది. దీంతో యుఏఈలో 10 ఏళ్ల నివాస అనుమతితో పాటు అక్కడి పర్యావరణ ప్రాజెక్టులో భాగస్వామ్యం కూడా కావచ్చు. సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్, సింగపూర్ 4వ ప్రధానమంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనకు ముందు 2 దశాబ్దాల పాటు లీ సిన్ లూంగ్ అనే వ్యక్తి ప్రధానిగా వ్యవహరించగా వాంగ్ ఉప ప్రధానిగా నిర్వహించారు. స్వతంత్ర దేశంగా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా తాము గుర్తిస్తున్నట్లు 3 ఐరోపా దేశాలు నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ ప్రకటించాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలన్న ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. పాలస్తీనాకు తాము ఇప్పటికే ఇచ్చిన గుర్తింపు మే 28 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఇకపోతే మోడల్ క్వశ్చన్స్ ఏమున్నాయంటే 19 ఏళ్లకే ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో చోటు సంపాదించిన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కరాలు అంటే చిన్న వయసు బిలియనీర్గా చరిత్ర సృష్టించిన లివియా వోయిట్ ఏ దేశస్తురాలు అంటే బ్రెజిల్. మరి అత్యంత సంపన్నుడైన ఈమె తాత డబ్ల్యూఈజీ కంపెనీ స్థాపకుడు వెర్నోర్ రికార్డు నుంచి వారసత్వంగా కోట్ల షేర్లు దక్కడంతో ఆమె ఒక్కసారిగా
వేల కోట్ల అధిపతి అయ్యారు. ఫోర్బ్స్ సంస్థ 2024 ఏప్రిల్లో 33 ఏళ్లలోపు ఉన్న 25 మంది యువ బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. దాదాపు $9,165 అంటే $1.1 బిలియన్ సంపదలతో ఆమె ప్రపంచంలోనే బిలియనీర్ అయిన అత్యంత చిన్న వయస్కురాలిగా జాబితాలో చోటు సంపాదించారు. 2023 ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎన్ని అంకురాలు యూనికార్న్ $1 బిలియన్ అంటే 8,300 కోట్ల విలువ హోదా సాధించినట్లు హూరున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 ఇటీవల వెల్లడించింది. అని అంటే దీనికి 171 అంకురాలు స్టార్టప్లు అన్నమాట. వీటిలో అమెరికాలో 70, చైనాలో 56 సంస్థలు యూనికార్న్ స్థాయికి చేరాయి. మిగతా దేశాల నుంచి 45 ఆవిర్భవించాయి. 2000 సంవత్సరం తర్వాత కార్యకలాపాలు అంటే వర్క్స్ స్టార్ట్ చేసి ఇప్పటికీ స్టాక్ మార్కెట్లో నమోదు కాని సంస్థలకు హూరోన్ ఈ జాబితాలో చేర్చింది. 2024 జనవరి 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అంకురాలు 1453 ఉన్నాయి. మొత్తం 703 యూనికార్న్లతో అమెరికా తొలి స్థానంలో ఉండగా చైనాలో వీటి సంఖ్య 340కి ఉంది. భారత్ 67, యూకే 53 యూనికార్న్లతో వరుసగా 3-4 స్థానాల్లో ఉన్నాయి. బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ విద్యను అందించే విద్యా సంస్థల్లో ఐఐఎం అహ్మదాబాద్ ప్రపంచంలో ఎన్నో స్థానంలో నిలిచింది అంటే 25. లండన్కు చెందిన ఉన్నత విద్యా విశ్లేషణల సంస్థ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల జాబితాలో ఐఐఎం అహ్మదాబాద్ ఈ స్థానంలో నిలిచింది. జాతీయ భద్రతా సలహాదారునిగా అజిత్ దోవల్ పునర్నియామకం అంటే మళ్ళీ ఆయనని కొనసాగించారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ప్రధాని ముఖ్య కార్యదర్శిగా పీకే మిశ్రా కొనసాగింపు ఇదన్నమాట ఎన్ఎస్ఏ. ఇక వాడొద్దుడు ఏ విషయానికి వస్తే టాలరబుల్ భరించదగిన, తాళదగిన. ఇంగ్లీష్ మీనింగ్ ద వర్డ్ టాలరబుల్ అడ్జెక్టివ్ అన్నమాట. రిఫర్స్ టు సంథింగ్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ బట్ నాట్ ఎక్సలెంట్, బేరబుల్ ఆర్ ఎండ్యూరబుల్ టు ఏ సర్టెన్ ఎక్స్టెంట్. సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్స్. బేరబుల్, ఎండ్యూరబుల్. యాంటోనిమ్స్ ఆపోజిట్ వర్డ్స్. ఇంటాలరబుల్, అన్బేరబుల్. యూసేజ్ despite the long hours the working conditions were tolerable thanks to the supportive team and a flexible schedule. The movie was not great but it was tolerable enough to watch on a rainy afternoon. ఇదన్నమాట ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.